నెల రోజులే గడువు. ఏపీలో ఒకేసారి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 11న మొదటి విడతలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ ఏర్పాట్లు చేస్తుంది ఈసీ. ఎలక్షన్ కి కేవలం నెల రోజులే ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆందోళన మొదలైంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే హడావుడిగా జీవోల్నిచ్చింది చంద్రబాబు సర్కార్. సార్వత్రిక ఎన్నికల ప్రకటనతో ఏపీలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, షెడ్యూల్ ప్రకారం తొలి విడతలోనే ఏపీ శాసనసభ ఎన్నికలు జరగనుండడంతో రాజకీయ పార్టీల్లో హడావిడి మొదలైంది. రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఉంటుందనే అంచనాలున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు అధికారం కోసం హోరాహోరీ తలబడుతున్నాయి. కొద్ది రోజులుగా రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో 3 పార్టీల అధినేతలు తలమునకలై ఉన్నారు. టీడీపీ, వైసీపీలో చాలా వరకు అభ్యర్థిత్వాలు ఖరారైనట్టు తెలుస్తోంది. అధికార టీడీపీ మెజార్టీ స్థానాల్లో సిట్టింగ్లనే నమ్ముకుంది. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 5 ఏళ్లు సమర్థవంతంగా పరిపాలించామని చెప్పారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించామని, ఇచ్చిన హామీలు నెరవేర్చామన్నారు. ఈ 2 ప్రభుత్వాలు కూడా ఒక టెర్రరిస్టుల మాదిరిగా ఎకనామిక్ టెర్రరిస్టుగా ప్రవర్తించారు. ఇంకొక పక్కన పోలీస్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, పోలీసు రాజ్యం. ఇది చాలా బాధాకరమైన సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్లో కూడా వీళ్ళు చేసే పనులన్నీ తట్టుకుని మనం ముందుకు పోగలిగాం. ఈరోజు ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాం, మీరు 5 సంవత్సరాల పరిపాలన చూశారు. అంతకు మునుపు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చూశారు. 2004 కంటే ముందు తెలుగుదేశం పార్టీ పాలన చూశారు. మీరందరూ కూడా ఆ 10 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడాలను ఒక చీకటి రోజులు అనుభవించే పరిస్థితి వచ్చింది. చాలా సమస్యలు ఫేస్ చేశాం. వైసీపీ కూడా చాలా కాలంగా నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఉన్న వారికే ప్రాధాన్యం ఇస్తోంది. జనసేన అభ్యర్థుల ఖరారుపై ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. ఏపీలో గతంతో పోల్చితే పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికార టీడీపీకి అభ్యర్థులు కనిపించడం లేదు. చాలా మంది సిట్టింగ్లు పోటీకి సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. అయినా వారినే తిరిగి పోటీ చేయించేందుకు అధినేత ప్రయత్నిస్తున్నారు. 2 ఎంపీలు పార్టీ మారి వైసీపీలో చేరారు. మురళీమోహన్, కొనకళ్ళ నారాయణ, తోట నరసింహులు, జేసీ దివాకర్ రెడ్డి వంటి వారు ఈసారి పోటీకి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల అభ్యర్థులు అవుతారనుకున్న వారు పార్టీని వీడారు. అటు వైసీపీలో కూడా పరిస్థితి ఇంతే ఉంది. కొన్ని చోట్ల అభ్యర్థులు ఖరారైనా మెజార్టీ స్థానాలు పెండింగ్లోనే ఉన్నాయని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇక జనసేన పార్టీ అభ్యర్థులుగా ఇప్పటివరకు ఎవరూ తెరమీదకు రాకున్నా పవన్ చరిష్మాతో కొత్త తరం నేతలు బరిలోకి వస్తారని సమాచారం. అటు కాంగ్రెస్, బీజేపీ ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించాయి. ఇక వామపక్షాలు జనసేనతో జతకడతాయని తెలుస్తోంది. పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంపై ప్రధానంగా ఫోకస్ పెట్టాయి. ప్రచారానికి తక్కువ గడువు ఉంది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు, ఫలితాల విడుదలకు మధ్య 43 రోజుల టైం ఉంది. కోడ్ అమల్లోకి వస్తుందని తెలియడంతో ఏపీ సర్కారు రైతుల రుణమాఫీకి సంబంధించి ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 4-5 విడతల బకాయిలను విడుదల చేసేందుకు హడావిడిగా జీవో రిలీజ్ చేసింది. మార్చి నెలాఖరులో, ఏప్రిల్ తొలివారంలో ఈ బకాయిలను రైతుల ఖాతాలో జమ చేయాలని సూచించింది బాబు సర్కార్.